అందరికీ నమస్కారం. నా పేరు దొక్క బాలరాజు, పాతపట్నం నియోజకవర్గం. పలాసలో మన జరిగిన ఒక ప్రమాదం చాలా బాధాకరం. దానయ్య అనే వ్యక్తిని, గొర్రెల కాపరిని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారి కుమారుడు ప్రమాదంలో ఒక వ్యక్తిని బైక్తో ఢీకొని వారిని నిర్లక్ష్యంగా ఆసుపత్రికి కూడా తరలించకుండా ఆయన తప్పుని తప్పించుకునేందుకు ఇంకో వ్యక్తిని అక్కడ పెట్టి ఇంకో అమాయకుని అక్కడ బలి చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మన శ్రీకాకుళం జిల్లా పోలీసు యంత్రాంగం సమయస్ఫూర్తితో వారి యొక్క సమాచారాన్ని, ప్రమాదం ఎలా జరిగింది ఏంటని వారి యొక్క ఇంట్రాగేషన్లకు నిజ నిర్ధారణ తేల్చారు. చాలా సంతోషం. అలాగే గౌరవ మాజీ మంత్రివర్యులు, మీరు మరణించిన వ్యక్తికి సరే అయ్యిందేదో పొరపాటు, తెలుసో తెలియక మా కుర్రవాడలు జరిగిపోయింది, తప్పు జరిగింది, చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది, మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం అన్ని విధాలుగా, తెలిసి చేసిన తప్పు కాదు, తెలుసో తెలియకో ఆ ప్రమాదం జరిగింది, మమ్మల్ని క్షమించండి, మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పకుండా ₹1,00,000 బేరం పెట్టుకొని మీ కోడల్ని మా ఇంటికి పని మనిషిగా పంపించండి అని చెప్తారా? ఎంత బాధ అనిపించింది తెలుసా? మరీ ముఖ్యంగా నేను ఒక యాదవ్ బిడ్డగా ఈరోజు వీడియో చేస్తుండడానికి గల కారణం కూడా, యాదవులు అంటే అంత చిన్న చూపు చూడకూడదండి. యాదవులు ఎంత పరాక్రమంతులో చరిత్ర చెప్తుంది. ఈరోజు పశుపోషణ, జీవాల పెంపకం మరగట చేసుకుని యాదవులు ఇక్కడ మనుగడ సాగించవచ్చు. యాదవులు ఎప్పుడో గత చరిత్ర కూడా మేము చెప్పాలని అనుకోవట్లేదు. మహాభారతం యుద్ధం నాడే పాండవులు కౌరవులు కురుక్షేత్రం నాడే శ్రీకృష్ణుడు ఆయుధం పట్టకుండా రథం నడిపిన నాడే యాదవుల యొక్క పరాక్రమం ఏంటుంది ఆ రోజు చరిత్ర చెబుతుంది. ఈ రోజు కూడా దేశంలోపు ప్రపంచ స్థాయిలోపు యాదవులకు ఒక గుర్తింపు ఉంది. మీరు యాదవ్ బిడ్డ చనిపోతే యాదవులకు ఎవరు అడిగే నాదుడే లేదనేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, యాదవుల యొక్క మనోభావాలు మీరు దెబ్బతీసే విధంగా ₹1,00,000 ఇస్తాను, మీ కోడలు మా ఇంట్లో పనికి చేరమను, అదే మీరు వారి కుటుంబానికి ఆదుకునే విధానం. మీరు ఈ మాట వెనక్కి తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి. మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ మరియు ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలి. ఈ హత్య నేరంగానే భావించాలి.